పాకిస్తాన్కు ఆఖరి గండం ముంచుకొస్తుందా? 1971లో జరిగిన సంచలన చరిత్ర మరోసారి పునరావృతం కాబోతోందా? తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా రూపాంతరం చెందినట్టే ఇప్పుడు పాకిస్తాన్ పశ్చిమ భాగంలో ఉన్న బలూచిస్తాన్ కూడా ఇస్లామాబాద్ నుంచి విడిపోయే దిశగా అడుగులు వేస్తుందా? గ్వాదర్ నుంచి ఇస్లామాబాద్ వరకు బలూచ్ ప్రజల స్వతంత్ర నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ సైన్యం ఆధిపత్యం, అరెస్టులు, అదృశ్యాలు, హింసకు వ్యతిరేకంగా బెలూచ్ ప్రజలు చేస్తోన్న పోరాటం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపైకి చేరుకుంది. డాక్టర్ మహరంగ్ బలూచ్ వంటి నేతలు ప్రజా ఉద్యమం ద్వారా తమ గళాన్ని ప్రపంచానికి వినిపిస్తూ ఉన్నారు. మేము పాకిస్తాన్లో భాగం కాదు, మాది స్వతంత్ర దేశం, దాని పేరు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ బలూచ్ జాతీయవాద వర్గాలు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు పాకిస్తాన్ పాలకుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు 11ను తమ స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని బలోచ్ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై, పాఠశాలపై, ప్రభుత్వ భవనాలపై బలూచిస్తాన్ జాతీయ జెండాను ఎగురవేశారు. సొంత జాతీయ గీతం, అధికారిక కరెన్సీ, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధిత్వం ఏర్పాటైంది. ఒకవైపు బలూచ్ ప్రజలు జాతీయ జెండాలు చేతపట్టుకుని రోడ్లపైకి వచ్చి తమ స్వతంత్రాన్ని ప్రకటించుకుంటుంటే, మరోవైపు జనావాసాలపై సైనిక చర్యలు, వైమానిక దాడులు, అరెస్టులు, అదృశ్యాలు, మహిళలపై వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. అంటే బలూచిస్తాన్లో ఇప్పుడు కనిపిస్తోన్న దృశ్యం ఒక్కటే కాదు, ఒకే నేలపై రెండు విరుద్ధమైన చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు స్వేచ్ఛ కోసం సంబరాలు, మరోవైపు ఆ స్వేచ్ఛను అణచివేయడానికి పాకిస్తాన్ భద్రతా బలగాల ప్రయత్నాలు. మరి అసలు ఆగస్టు 11కే బలూచ్ నేతలు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నట్టు? దాని వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తాను. 1947లో బ్రిటిష్ పాలన ముగిసే సమయంలో బలూచిస్తాన్లోని ఖలాత్ ఖానేట్ తన భవిష్యత్పై స్వతంత్ర నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసింది. బలూచ్ నేతల వాదన ప్రకారం 1947 ఆగస్టు 11న ఖలాత్ స్వతంత్రాన్ని ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్తాన్తో సంబంధాలపై చర్చలు కూడా జరిగాయి. కానీ 1948లో పాకిస్తాన్ సైన్యం ఖలాత్ ప్రాంతంలోకి ప్రవేశించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చివరకు బలూచిస్తాన్ పాకిస్తాన్లో విలీనమైంది. అయితే బలూచ్ జాతీయవాదుల దృష్టిలో మాత్రం అదే రోజు నుంచి తమ అసలు స్వతంత్ర పోరాటం ప్రారంభమైంది. ఇప్పటికీ ఆ గాయం మానలేదని వారు చెబుతూ ఉంటారు. బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం, భద్రతా సంస్థలు తీవ్ర అణిచివేతకు పాల్పడుతూ ఉన్నాయని మానవ హక్కుల కార్యకర్తలు, బలూచ్ ఉద్యమకారులు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కిల్ అండ్ డంప్ అనే ఆరోపణలు పదే పదే తెరపైకి వస్తూ ఉన్నాయి. అంటే అదృశ్యమైన వ్యక్తులు తర్వాత శవాలుగా కనిపించడం. ఇక బెలూచిస్తాన్లో జరుగుతోన్న ఈ పరిణామాల మధ్యే సాధారణ పౌరుల భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి. బెలూచ్ హక్కుల సంస్థలు చాలా కాలంగా పాకిస్తాన్ భద్రతా బలగాలపై బలవంతపు అదృశ్యాలు, అక్రమ అరెస్టులు, హింస, హత్యలు, నిరసనల్ని అణచివేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అదృశ్యమైన వారి కోసం బెలూచ్ మహిళలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. తమ భర్తలు, కుమారులు, సోదరులు ఎక్కడున్నారో తెలియకుండా కుటుంబాలు ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయని హక్కుల సంఘాలు చెబుతూ ఉన్నాయి, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మహిళా కార్యకర్తలు కూడా నిర్బంధాలు, బెదిరింపులు, వేధింపుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. వేర్పాటువాదానికి మద్దతు పలికిన నాయకుల్ని కిడ్నాప్ చేయడం, వారి భార్యల్ని లైంగికంగా అనుభవించడం పాకిస్తాన్ సైన్యానికి అలవాటుగా మారిపోయింది. చిన్న పిల్లలని కూడా చూడకుండా గ్యాంగ్ రేపులకు పాల్పడుతూ ఉన్నారు. దురంధర్ సినిమాలో హీరోపై ప్రయత్నించినట్టుగా అక్కడ మగ వారిపై కూడా రేపులు జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత కూడా బలూచ్లకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. మహిళల్ని బెదిరించడం, నిర్బంధించడం, కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకురావడం, నిరసనలో పాల్గొన్న మహిళల్ని వేధించడం వంటి ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం ఆర్మీ చీఫ్ అసిం మునీర్ డైరెక్షన్లోనే ఈ దారుణాలు చేస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. బెలూచిస్తాన్లో సమాచార వ్యవస్థపై ఆంక్షలు ఉండడంతో నిజానిజాలు వెంటనే బయటకు రావడం లేదు. ఇదే సమయంలో జనావాసాలపై వైమానిక దాడులు జరిపింది పాకిస్తాన్. బెలూచిస్తాన్లోని సురాబ్ ప్రాంతంలో జరిగిన ఘటనపై వేర్వేరు కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ సైనిక చర్యల్లో సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో చనిపోయారు. ఇదే అంశాన్ని డాక్టర్ మహరంగ్ బలూచ్ నేతృత్వంలోని బలూచ్ కమిటీ ప్రజా ఉద్యమంగా ప్రపంచం ముందుకు తీసుకెళ్తోంది. వేలాది మంది మహిళలు, యువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ భద్రతా సంస్థలు అదృశ్యం చేశాయని ఆరోపిస్తోన్న బలూచ్ యువకుల ఆచూకీ చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు ప్రజా ఉద్యమం, మరోవైపు సాయుధ తిరుగుబాటు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ సంస్థలు పాకిస్తాన్ భద్రతా బలగాలపై
దాడులు కొనసాగిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్లు, సైనిక స్థావరాలు, రహదారులు, భద్రతా కాన్వాయిలు లక్ష్యంగా మారుతున్నాయి. ఇక బెలూచిస్తాన్లో చైనా పెట్టుబడులు పెరగడం ఈ మొత్తం సమస్యను మరింత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఎందుకంటే బెలూచిస్తాన్లోనే గ్వాదర్ పోర్ట్ ఉంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్కు గ్వాదర్ కీలక కేంద్రం. చైనా భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ ప్రాంతం బీజింగ్కు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైంది. కానీ స్థానిక బలూచ్ ప్రజల వాదన మాత్రం మరోలా ఉంది. తమ భూమిలో ఉన్న సహజ వనరుల ప్రయోజనం తమకు దక్కడం లేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు. బెలూచిస్తాన్లో రేకోడిక్ వంటి భారీ రాగి, బంగారు గనులున్నాయి. సూయి ప్రాంతంలో సహజ వాయువు నిల్వలున్నాయి. అపారమైన ఖనిజ సంపదతో పాటు అరేబియా సముద్రానికి నేరుగా చేరుకునే గ్వాదర్ పోర్ట్ కూడా ఉంది. అంటే సహజ వనరులు ఒకవైపు, వ్యూహాత్మక భౌగోళిక స్థానం మరోవైపు, చైనా పెట్టుబడులు ఇంకోవైపు. ఇవన్నీ కలిపితే బెలూచిస్తాన్ ఎందుకు అంత కీలక ప్రాంతమో అర్థమవుతుంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్కు సంబంధించిన భారీ పెట్టుబడుల భద్రతపై కూడా బీజింగ్కు ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. చైనా ఇంజనీర్లు, కార్మికులు గతంలో బెలూచ్ల దాడులకు గురయ్యారు. ప్రాజెక్టులు గతంలో పలు దాడులకు గురయ్యాయి. గ్వాదర్ ప్రాంతంలో చైనా ప్రయోజనాలపై జరిగే దాడులు పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా పెద్ద భద్రతా సవాలుగా మారుతూ ఉన్నాయి. ఇక బెలూచ్ ఉద్యమకారులు తమ పోరాటాన్ని పాకిస్తాన్ అంతర్గత సమస్యగా మాత్రమే చూడడం లేదు, అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలు బలూచ్ ప్రజల సమస్యను గుర్తించాలని, తమకు దౌత్యపరమైన మద్దతు ఇవ్వాలని బెలూచ్ జాతీయవాద నేతలు కోరుతూ ఉన్నారు. పాకిస్తాన్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ కశ్మీర్ అంశం నుంచి బంగ్లాదేశ్ అంశం వరకు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఎదుగుదల నుంచి ఉగ్రవాదం వరకు పాకిస్తాన్ విధానాలే దక్షిణాసియా అస్థిరతకు కారణమని బలూచ్ ఉద్యమకారులు విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గుర్తుంచుకోవాలి. బలూచ్ నేతలు చేస్తున్న ప్రకటనలు ఒకవైపు, అంతర్జాతీయ సమాజం అధికారికంగా తీసుకునే నిర్ణయాలు మరోవైపు. ప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్కు ఐక్యరాజ్య సమితి లేదా ప్రపంచంలోని ప్రధాన దేశాల అధికారిక గుర్తింపు లేదు. పాకిస్తాన్ మాత్రం బెలూచిస్తాన్ను తన సార్వభౌమ భూభాగంగానే పరిగణిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు పరీక్ష అంతర్జాతీయ దౌత్యంలోనే ఉంటుంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, భద్రతా సమస్యలతో సతమతమవుతోంది. మరోవైపు చైనా తన భారీ పెట్టుబడులు ఉన్న గ్వాదర్, సిపెక్ ప్రాజెక్టుల భద్రతపై ఆందోళన చెందుతోంది. ఈ సమయంలో బెలూచిస్తాన్ స్వతంత్ర ఉద్యమం మరింత బలపడితే అది కేవలం పాకిస్తాన్కు అంతర్గత సమస్యగా ఉండదు. చైనా ప్రయోజనాలు, అరేబియా సముద్ర భద్రత, మధ్య ఆసియా వాణిజ్య మార్గాలు, భారత్ చైనా వ్యూహాత్మక పోటీ, అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహం ఇవన్నీ ఒకే చోట కలిసే అవకాశం ఉంది. అందుకే బెలూచిస్తాన్ సమస్యను దక్షిణాసియాలో మరో పెద్ద భౌగోళిక రాజకీయ సంక్షోభంగా చూడాలి. 1971లో తూర్పు పాకిస్తాన్లో ఏర్పడిన రాజకీయ, సైనిక, మానవతా సంక్షోభం చివరకు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. ఇప్పుడు బెలూచిస్తాన్లో కూడా అదే తరహా పరిస్థితి ఏర్పడుతుందా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చకొస్తోంది. అయితే అది ఇప్పుడే జరుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం ఇప్పటికీ బలమైన శక్తిగా ఉంది. అంతర్జాతీయంగా కూడా బలూచిస్తాన్కు అధికారిక గుర్తింపు లేదు. మరోవైపు బలూచ్ సాయుధ సంస్థలు కొనసాగిస్తున్న దాడులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బలూచిస్తాన్ సమస్యను ఇక ఇస్లామాబాద్ కేవలం స్థానిక సమస్యగా పక్కన పెట్టే పరిస్థితి లేదు. ప్రజా ఉద్యమం, సాయుధ తిరుగుబాటు, చైనా పెట్టుబడులు, గ్వాదర్ పోర్ట్, సహజ వనరులు, అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతూ ఉన్నాయి. ఇక భారత్, అమెరికా, రష్యా వంటి పెద్ద శక్తులు భవిష్యత్తులో బెలూచిస్తాన్ సమస్యపై ఎలాంటి వైఖరి తీసుకుంటాయి అన్నది ఇక్కడ అత్యంత కీలకమైన విషయం. ఒకవేళ ఈ దేశాలు బలూచ్ ప్రజల డిమాండ్లకు రాజకీయంగా లేదా దౌత్యపరంగా మద్దతిస్తే పాకిస్తాన్పై ఒత్తిడి భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు భారత్, అమెరికా, రష్యా అధికారికంగా బలూచిస్తాన్ స్వతంత్రాన్ని గుర్తించిన పరిస్థితి లేదు. అందుకే ప్రస్తుతం ఇది ఒక సంచలన పోరాటం, ఒక పెద్ద భౌగోళిక రాజకీయ పజిల్. ఒకవైపు పాకిస్తాన్ తన భూభాగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు బలూచ్ జాతీయవాదులు తమకు కోల్పోయిన స్వతంత్రాన్ని తిరిగి సాధించాలంటున్నారు. చైనా తన పెట్టుబడుల్ని కాపాడుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ సమాజం మాత్రం పరిస్థితిని గమనిస్తోంది. మరి 1971 చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుందా? పాకిస్తాన్ మరో ప్రాంతాన్ని కోల్పోబోతోందా? ప్రపంచ పటంలో మరో కొత్త దేశం పుట్టుకొస్తుందా? లేక పాకిస్తాన్ సైన్యం ఈ ఉద్యమాన్ని అణిచివేయగలుగుతుందా?
ఇప్పుడే సమాధానం చెప్పలేం. కానీ బలూచిస్తాన్ నుంచి వినిపిస్తోన్న స్వతంత్ర నినాదాలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. దశాబ్దాలుగా అణిచివేయబడ్డామని భావిస్తోన్న ఒక ప్రజా ఉద్యమం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన గళాన్ని మరింత బలంగా వినిపిస్తోంది. ఈ పోరాటం ఏ మలుపు తిరుగుతుంది? పాకిస్తాన్ భవిష్యత్తును ఇది ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతుంది? దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను ఇది మార్చగలుగుతుందా? అన్నిటికంటే ముఖ్యంగా 1971లో జరిగిన చరిత్రకు మరో అధ్యాయం రాయబడుతుందా? ఇదే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోన్న పెద్ద ప్రశ్న. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ 99 టీవీ.